ఒక మంచి క్రియేటివ్ డైరెక్టర్. ఆయన తన సినిమా శివ ద్వారా ఏ రకంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఒక సాంకేతిక విలువలు ఫస్ట్ లో చాలా మంచి సినిమాలు తీసేవారు. అయితే గత దశాబ్ద కాలంగా ఆయన మొత్తానికి ఒక పర్వర్టెడ్ పర్సన్ లా తయారైపోయి రకరకాల సినిమాలు, సంబంధం లేని సినిమాలు, లేకపోతే వ్యంగ్యంగా తీయటాలు, లేకపోతే తన ట్విట్టర్ ఖాతాలో తనకు సంబంధం లేని విషయాల మీద కామెంట్లు చేయటం, వ్యక్తిత్వ హరణాలు చేయటం చాలా ఎక్కువగా చేసి ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఆయన అయిపోవటం ఎంతో బాధాకరం. ఈరోజు 64 ఏళ్ళు ఆయనకి. 64 ఏళ్ళు అయిన వ్యక్తి ఏ రకంగా తన యొక్క కొన్ని మహిళలతో కూడా సినిమాలు తీశారు, అవి కూడా నేను చెప్పదలుచుకోలేదు, అది కూడా తీసారు. ఆయన మహిళల మీద స్టేట్మెంట్లు ఏ రకంగా ఉంటాయో మనం చూసాం. సరే, ఎంత ఒక అయితే ఒకే వ్యంగ్య సినిమాలు, లక్ష్మీ ఎన్టీఆర్ అని కావచ్చు, లేకపోతే ఇటీవల వ్యూహం కావచ్చు. సో సినిమాలు తీశారు. సినిమాలు వ్యంగ్య సినిమాలు తీయటం చలనచిత్ర పరిశ్రమ కొత్త కాదు. గతంలో ఎన్టీఆర్ గారి మీద సూపర్ స్టార్ కృష్ణ గారు తీశారు, అందరూ తీశారు, వాళ్ళు వీళ్ళు తీశారు, ఇళ్ళు తీశారు. దీని మీద సెన్సార్ బోర్డు ఒకటి ఉంటుంది. సెన్సార్ బోర్డు దాన్ని అప్రూవ్ చేస్తే వస్తారు కాబట్టి ఆ రకమైన లీగల్ షీల్డ్ ఉంటుంది. అయితే సినిమాల వరకు కాకుండా తన తోటి సినిమా ఇండస్ట్రీలో వ్యక్తుల మీద విమర్శలు, వ్యంగ్య విమర్శలు, వారి యొక్క చిత్రాలను మార్పింగ్ చేసి ట్విట్టర్ ఖాతాలో వేయటం ఎంతవరకు కరెక్ట్? చిత్ర పరిశ్రమల మీద కాదు, రాజకీయ రంగంలో వివిధ వ్యక్తుల మీద ఫోటోలు, వీడియోలు మార్పింగ్లు చేసి ట్విట్టర్లో వేసి పెట్టేసి కుచితానందం పొందే ఒక శాడిస్ట్ ఆలోచనలకు ఎందుకు వెళ్ళిపోయి, అంత విజ్ఞత లేకుండా వివేకం కోల్పోయినటువంటి జుగుప్సకరమైనటువంటి ఆలోచన విధానానికి ఎందుకు ఆయన కూరుకుపోయారు? ఆయన ఆత్మపరిశీలన చేసుకో. ఈరోజు ఆయన కేసు అయింది ఏ వ్యూహం సినిమా తీశాడనో, లక్ష్మీ ఎన్టీఆర్ తీశాడనో కాదు. ఆయన ట్విట్టర్ ఖాతాలో ఏదైతే ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టడం, పవన్ కళ్యాణ్ గారి ఫోటో మార్పింగ్, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది చేసి ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వం చేయటం, ఇది ఎంతవరకు సమంజసం? అంత స్థాయి, జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చినప్పుడు చేయవలసిన పిచ్చిపాల దుర్మార్గమైన పని ఇది కాదా? సో ఆయన మీద ప్రకాశం జిల్లాలో మద్దిపాడులో PS లో కేసు నమోదైంది. FIR నంబర్ 230/2024 12 నవంబర్ 2024 నమోదైంది. అండర్ BNS యాక్ట్ 336/4 అండ్ 353/2 ఈ చట్టాల ప్రకారం ఆయన మీద అండర్ సెక్షన్ 67 ఆఫ్ IT యాక్ట్ ఈ 3 చట్టాల మీద ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆయన నోటీస్ సర్వ్ చేశారు, రమ్మన్నారు. ఆయన ఏంటి, నేను కోర్టు క్యాష్ పిటిషన్ చేసుకున్నారు, క్యాష్ అయిపోతాను. చాలా స్పష్టంగా జడ్జి గారు, జస్టిస్ చక్రపాణి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఆరోపణ చేసి విచారణ ఎదుర్కోనంటే ఎలా కుదురుతుంది? విచారణ ఎదుర్కోవాల్సిందే, క్యాష్ చేయటం కుదరదు. అవసరమైతే మీకు కావాలనుకుంటే మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి, యాంటిసిపేట్ బెయిల్ పిటిషన్ వేసుకోండి. అంతేగాని విచారణ తప్పించుకుంటాను, రేపు వెళ్ళి పోలీసు హాజరు కాను అంటే కుదరదు, హాజరు కావాల్సిందే అన్నారు కోర్టు కూడా. ఇది చెప్పబెట్టు, RGV లాంటి వ్యక్తులందరికీ చెప్పబెట్టు. మీ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తాం, మార్పిట్లు చేస్తాం, అసభ్యంగా జుగుప్సాకరంగా మీరు పోస్టులు వేస్తాం, ఇది మా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అంటే చట్టాలు ఒప్పుకోదు. అది ఇంగిత జ్ఞానం కూడా కాదు. RGV లాంటి వారికి ఇంగిత జ్ఞానం కూడా కాదు. మీలాంటి వ్యక్తులు చేయవలసిన పని కూడా అది కాదు. సినిమాలు అంటే తీసుకోవాలి మీరు సినిమాలు, అది సరిగ్గా అయితే సెన్సార్ బోర్డు ఇస్తుంది పర్మిషన్, లేదా ఇవ్వకపోతే ఓకే, సినిమాల వరకు ఓకే, ఏదో చేస్తారు, బోర్డు మీకు ఒక షీల్డ్ ఉంది. అంటే సోషల్ మీడియాలోకి వచ్చి ప్రతి వ్యక్తిని దాడి చేస్తాను, ఆ శ్రీరెడ్డిని ప్రేరేపించింది నేనే, పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయమని నేనే అని చెప్పి పెడతారా? ఆన్లైన్ రెచ్చగొడతారా? మీ ఇష్టం మాటలు అంటారా? ఇది విజ్ఞత కాదు. రాజీవ్ గారి ఇప్పటికైనా మార్చుకొని తప్పనిసరిగా మీరు చేసినటువంటి తప్పుడు పనికి చట్టపరంగా మీరు శిక్ష అనుభవించవలసిందే. స్వారీ లేఖలు, క్షమాపణలు, వీడియోలు, లేఖలు రాయటాలు, లోకేష్ అన్న లేదా చంద్రబాబు నాయుడు మావయ్య ఈ లేఖలేం కుదరదు. తప్పు చేస్తే శిక్ష పడవలసిందే. బలరాం గారు. ఎస్ సార్. చిన్నపరెడ్డి గారు. సార్ బలరాం గారు. ఎస్ సార్. ఇప్పుడు మాకు సంబంధం లేదు అనేటటువంటి పేర్లు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ కూటమి సభ్యులు కానీ, ఇప్పుడు అడ్వకేట్ గారు కానీ, వీళ్ళందరూ కూడా శ్రీరెడ్డి మాకు సంబంధం లేదని చెప్పాం, బోరుగడ్డ ఖాళీలు మాకు సంబంధం లేదని చెప్పాం. RGV గారు ఒక క్రియేటివ్ డైరెక్టరు, ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి ఒక డైరెక్టరు. ఆయన సినిమాలు తీసుకుంటారు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సినిమాల్లో, ఆ సినిమాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, లోకేష్ గారికి సంబంధించినటువంటి పేర్లతోటో వాటితోటో వారిని వాడారన్న కక్షపూరితంగా ఈరోజు శివ అనే సినిమాతోటి ప్రజల్లోకి వచ్చినటువంటి ఆయన ఆ సినిమాని చేసిన విధానాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు RGV గారు చేసినటువంటి
సినిమాలని చూస్తే ఎన్నో మంచి సినిమాలు ఉంటాయి, చెడ్డ సినిమాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి వాటిల్లో. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ని అలా అరెస్ట్ అయిపోతున్నారు, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్తా ఉంటే, ఇలాంటి సినిమాలు తీసినందుకు అరెస్ట్ చేసే విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కృష్ణ గారు మండలాధీశుడు అనేటటువంటి ఒక సినిమాని తీయటం జరిగింది సార్. మండలాధీశుడు అనే సినిమాలో ఆ రోజు కూడా ఎన్టీఆర్ గారిని తప్పుగా చూపించారనో లేకపోతే వ్యంగ్యంగా చూపించారనో అప్పుడు కూడా వార్తలు జరిగినాయి. కానీ కక్షపూరితంగా ఎప్పుడు కూడా సినిమా నటులు, సినిమా వ్యవహారం, దానికి సంబంధించి ఏదో ఒక కథ అల్లుకొని దానికి సంబంధించి చేస్తారన్నట్టుగానే లైట్గా తీసుకుంటున్నారు. కానీ ఇక్కడేం లేదు. కక్షపూరితంగా అది కేవలం వాళ్ళ భావ స్వేచ్ఛకి సంబంధించినటువంటి ఏదైనా చెప్పినా సరే, అతను కూడా సమాజంలో పౌరుడు, అతను కూడా విజయవాడకి చెందినటువంటి పౌరుడే. ఇలా అతను బాంబేలో ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉండొచ్చు. అలాంటి పౌరుడు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి విషయాల మీద స్పందిస్తే వాటన్నిటినీ తట్టుకోలేక అది వైసీపీకి అనుకూలమైన వ్యక్తిగా భావించి ఈరోజు ఒక క్రియేటివ్ డైరెక్టర్ని, మంచి డైరెక్టర్ని తప్పు ఆ లైన్లో నడిపిస్తూ మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలన్న భావనతోటి ఇలా విజయవాడ నుంచి అక్కడికి హైదరాబాద్ చేరుకున్నారనేది మాత్రం చాలా ఖండించదగ్గ విషయం. అలాగే ఎన్నో సినిమాల్లో క్రియేటివ్గా చేసి ఆయన ఎన్నోసార్లు కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. సినిమాని సినిమాగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, పౌరులు మాట్లాడేటటువంటి విషయాల్ని పౌరులకి ప్రతి వాళ్ళకు కూడా మాట్లాడేటటువంటి స్వేచ్ఛగా చూడాలి. ఇలా 111 అనేటటువంటి చట్టాన్ని చూపించి అది జీవిత ఖైదు పడుతుంది, లేకపోతే ఆ చట్టాన్ని దానికి మార్చుకోవచ్చు అని చెప్పేసి రకరకాలుగా చెప్తా ఉన్నారు. మీరు కక్షపూరితంగా ఏది చేసినా ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. మీరు ఇచ్చినటువంటి హామీలను పక్కదారి పట్టించడం కోసం మాత్రమే ప్రతిరోజు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయటం, ఈడు వైసీపీ అంటాం, వాడు వైసీపీకి మద్దతు దారడంటాం, లేకపోతే ఈ సినిమా ఆర్జీబీ వైసీపీ మద్దతు దారడంటాం, శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని అంశాలన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుయ్యాలని ఈ మనకి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా అలానే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు సోకాళ్ళ పేర్లు ఏవైతే చెప్పారో వారెవ్వరు కూడా దీనికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కాదు. ఖచ్చితంగా సినిమా దర్శకుడిని అరెస్ట్ చేయడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సినిమాలలో వ్యంగ్యంగా చూపించారని అరెస్ట్ చేయడం మాత్రం తీవ్రంగా కలిసివేస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు పెట్టాడులేండి. ఇప్పుడు మీరు చెప్పిన మాటను